హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా అయితే ఉండాలి. ముఖ్యంగా ఇండియాలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది ఈ యొక్క ఆధార్ కార్డ్. ఈ ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ పథకాలకు, బ్యాంకులకు, పాన్ ఆధార్ లింక్కు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ తప్పనిసరి చేయడం అయితే జరిగింది. ఈ విషయం అందరు తెలిసిందే. ఆధార్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. మరి ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లో తప్పులు ఉంటే సరి చేసుకోవడం అనేది తప్పనిసరి. సో ఈ విషయం కూడా అందరూ తెలిసిందే. అయితే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉన్నట్లయితే ఆధార్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే తెలుసు. అయితే ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్, జెండర్ను మాత్రం ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలని తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడై కొన్ని పరిమితులను, షరతులను మనకైతే విధించడం జరిగింది. ఇక ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీలైతే లేదు. ఆధార్ కార్డ్ హోల్డర్ తన జీవిత కాలంలో కేవలం 2 సార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. గమనించగలరు. పుట్టిన తేదీని మాత్రం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. మీ జెండర్ను మార్చుకోవాలంటే మన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ అయితే పెట్టాలి మనం. అలాగే ఆధార్ కార్డ్ సమస్యల పరిష్కారం కోసం ఉడై 1947 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు అయితే పడవు మనకు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో ఉడై ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. ఈ సేవలో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు అందుబాటులో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అనే వాటి గురించి నేను మీకైతే అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోల కోసం మీరైతే తప్పకుండా సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.